సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. రమగారు నమస్తే. నమస్తే జయ. రమగారు, మోకాళ్ళ నొప్పులండి. వయసుతో సంబంధం ఉండట్లేదు, పెద్ద చిన్న తేడా లేదు. మెట్లు చూస్తే భయపడిపోయే రోజులు కూడా వచ్చేసాయండి. అవును. ఎక్కడన్నా లిఫ్ట్ ఉంటే బాగుండు అని, లేకపోతే కింద కూర్చొని లేవాలన్నా. ముఖ్యంగా రమ్మగారు, టాయిలెట్స్. ఇండియన్ అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అట్లా అలవాటు పడిపోయాం వెస్ట్రన్కి. సరే, అది తర్వాత సబ్జెక్ట్ అనుకోండి. కానీ ఈ మోకాళ్ళ నొప్పులతో మెయిన్ సమస్య అయిపోతుంది. ఏమన్నా ఇంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా, గృహ వైద్యం? దీని ముందు బేసిక్ థింగ్ ఒకటి మాట్లాడుకోవాలి. చెప్పండి. కాళ్ళ మీద కూర్చోవడం అలవాటు తప్పించేసాం మనం. 100% అండి కదా. అవును. చక్కగా ఇట్లా 2 మోకాళ్ళ మీద కూర్చొని చేసుకునే పని చేసేవాళ్ళు, అట్లా గొంతు కూర్చుని బట్టలు ఉతికేవాళ్ళు. అవును. ఆ పనులు మానేసాం. అది మనం ఇండియన్ టాయిలెట్స్ సిస్టమ్ మానేసేసరికి అదొకటి పోయింది. అది అలవాటు చేసుకోవాలి జయ. ఇండియనా? ఖచ్చితంగా ఉండాలి. ఆ కింద కూర్చుని లేస్తేనే మనకు వెన్నెముకకు కానీ, మోకాళ్ళకు కానీ, పాదాలకు కానీ శక్తి, బలం వస్తాయి. ఎప్పుడైనా చూడు, ఆహారంతో బలం వస్తుందా? రాదు కదా. శక్తి దేని వల్ల పెరుగుతుంది? ఎక్సర్సైజ్ వల్ల పెరుగుతుంది. అవును. ఇప్పుడు మన మోకాళ్ళ నొప్పులు చిన్న ఏజ్లోనే కనపడుతూ ఉంటాయి. అరిగిపోయినాయి అంటారు. ఈ అరిగిపోవటానికి బేసిక్ ఏంటంటే, ఈ తొడకండరం చుట్టూతా ఉన్న కండరాన్ని మనం వాడడం మానేయటం. అవునండి. మోకాళ్ళ నొప్పులకు కారణం మొదట అరిగిపోవటమే కాదు, వాడకపోవడం. చుట్టూతా ఉన్న కండకి పని లేకపోవటం. ఆ కండని కనుక మళ్ళీ పని చేయిస్తే కొన్ని ఎక్సర్సైజులతోటి మోకాలు ఆటోమేటిక్గా సర్దుకుంటుంది. చిన్న ఏజ్లో ఎవరికో అరిగిపోతాయి జయ, అందరికీ అరిగిపోతాయా? అదే కదా. కదా. పైగా మన లైఫ్ స్టైల్ ఏంటంటే, మనం ఈ కీళ్ళు అరిగిపోయే రకపు ఆహార పదార్థాలను పుష్కలంగా తీసుకుంటాం. అందులో కార్బనైజ్డ్ డ్రింక్స్ మెయిన్. మనం ఏ చిన్న పార్టీ ఎవరు నలుగురు కలిసినా ముందు కోకు తాగేసేయాలి. మన జీవితాల్లోకి థమ్సప్లు, కోకులు ప్రవేశించాకే మోకాళ్ళు అరిగిపోవడం ఎక్కువైపోయింది. అన్నిటికంటే ఎక్కువ వాడబడే కీళ్ళు కాళ్ళ కీళ్లే కదా. అవును. వాటికి సరైన వాడకం లేక అక్కర్లేని పదార్థాన్ని తీసుకోవడంతో అరిగిపోతాయి. డాక్టర్లు పాపం చెవిని ఇల్లు కట్టుకుని చెప్తారు, ఆ డ్రింకులు తాగబోకండి, ఇవి తాకండి, ఇవి చేయబోకండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి, నడవండి, పరిగెత్తండి అని. వన్స్ మోకాలు నొప్పి వచ్చాక మనం కింద కూర్చోవడం మానేస్తాం. అస్సలు ఇంకా వర్స్ అయిపోతుంది. అవును. ఇంకా చెడిపోతుంది. ఇప్పుడు ఓ తలుపు అది కిర్రు అంటుంది అనుకో, తీయడం మానేసాం. కొన్నాళ్ళకి ఓపెన్ అవడం మానేస్తుంది. అది ఏం చేయాలి? దానికి నూనె పోయాలి. ఓ నూనె చొక్కేసి దాన్ని బాగా 10 సార్లు కదిపితే నూనె లోపలికి వెళ్ళి స్మూత్ అవుతుంది కనీసం కదా. ముందు నూనె మసాజ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. స్టార్టింగ్ స్టేజ్లో ఎందుకో మోకాళ్ళు కిరికిరమంటున్నాయి, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం, తర్వాత పరిగెత్తి మొదట మనం ఎక్సర్సైజ్ సరైనది ఇవ్వట్లేదు అనేది తెలుసుకోవాలి. మొట్టమొదట మోకాళ్ళు స్టార్టింగ్ పెయిన్స్ అప్పుడు ఏం ఎక్సర్సైజ్ చేయాలో నేర్చుకోండి. 3-4 రకాలు ఉన్నాయి, చిన్నవి. మనం ఈ తొడ చుట్టుతా ఉన్నటువంటి మోకాలు చుట్టుతా ఉన్న తొడ కండరము, పిక్క కండరము 2 జాయింట్లో కదా మోకాలు ఉండేది కదా. ఆ 2 కండలకి పని చెప్పటం, దానివల్ల మోకాలికి బలం వస్తుంది. రెగ్యులర్గా ఆయిల్ మసాజ్ చేయటం. తీవ్రమైన నొప్పి ఉంటే డాక్టర్ తప్పడు. స్టార్టింగ్లో ఎర్లీ 30sలోనే మనకి మోకాళ్ళ నొప్పులు వస్తుంది. నా మోకాళ్ళ నొప్పులు వచ్చేసినా నాకు కీళ్ళు అరిపోయి నేను చెప్పుకోవటం ఫ్యాన్సీయా? మనం ఎందుకు పనికిరాము అని చెప్పుకోగలమా? ఈ సెంటెన్స్ అది బాధ కదా. నేను గుడ్ ఫర్ నథింగ్ అని మనమే చెప్పుకోవాలంటే ఎన్నిసార్లు చెప్పుకున్నాం సిగ్గు లేకుండా? అదే కదా. సిగ్గుపడకుండా ఎన్ని మాటలు చెప్పుకోగలుగుతాం? నాకు మోకాళ్ళ నొప్పులని చెప్పద్దు, దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయండి. ఏం చెయ్యకపోవటం వల్ల మనకి ఇది వచ్చిందో అది చెయ్యాలి. మాత్రలు మింగేసి నొప్పులు పోగొట్టుకుందాం అనుకోవద్దు. మీరు టాబ్లెట్లు వేసుకున్న కొందికి, పెయిన్ కిల్లర్స్ వేసుకున్న కొందికి కిడ్నీస్కి బరువు అయిపోతుంది. అది జనరల్ హెల్త్ పాడైపోతుంది. కిడ్నీ ఫిల్టర్ చేయడం మానేస్తుంది. అకాల వృద్ధాప్యం వచ్చేస్తుంది. నొప్పులు రావడం అంటేనే వృద్ధాప్యం రావటం. బాగా 70-80 వేలు పనిచేస్తే కీళ్ళు పనిచేయవు, అరిగిపోతాయి. శక్తికి మించి ఖర్చు పెట్టాం కాబట్టి, వాడాం కాబట్టి. ఇప్పుడు అసలు నీకు 30కే వస్తున్నాయంటే ఏంటర్థం? నువ్వు వాడకపోవడం వల్ల వచ్చిందని కదా. అవును. వాటిని వాడడం ఎట్లా? రెగ్యులర్ వాక్, రెగ్యులర్గా ఏదైనా పని చేయటం, కింద కూర్చొని పని చేయటం. అసలు భోజనాలు కింద మానేసాం, కింద పడుకోవటం మానేసాం, కింద కూర్చోవటం మానేసాం. ఎక్కడ నడవం, మనం మెట్లెక్కం. ఇంకెందుకు పని చేస్తుంది? వీడికి నా వల్ల ఉపయోగం లేదని అది మానేస్తానంటోంది. అంతే కదా. అవును. ఆ ఉపయోగం ఉంది, నువ్వు నాకు కావాలని చెప్పండి మీ మోకాళ్ళకి.
పని చెప్పండి, చక్కగా పనిచేస్తుంది. రెగ్యులర్గా మసాజ్ ప్రాక్టీస్ చేయండి. ఎలా రమ్మగారు? రోజు వారడి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఓ కొబ్బరి నూనె, ఓ నువ్వుల నూనె, ఓ ఆముదమో, ఓ పెయిన్ కిల్లర్, పంచతైలం ఒకటి చెప్పాం. కొంతమంది పంచతైలం చెప్పండి అని మళ్ళీ మెసేజ్ పెడతారు. 5 రకాల నూనెలు కలిపి పెట్టుకోవటం. ఆవ నూనె, నువ్వుల నూనె, ఆముదము, వేప నూనె, కానుగ నూనె. గానుగా కాదు, కానుగా అనే నూనె దొరుకుతుంది. ఆయుర్వేదిక్ షాపుల్లో దొరికేస్తాయి ఇవన్నీ కూడా. మీకు తలా ఒక 50 గ్రామ్సే తెచ్చుకోండి, కలిపేసి పెట్టుకోండి. సో బాగా చిలికేసేయండి దాన్ని. 250 గ్రామ్స్ అవుతుంది. కావాలంటే 2-3 పంచుకోండి, కొంచెం నూనె ఎర్రగా వస్తుంది. ఓ డబ్బాలో పోసి పెట్టుకోండి. నొప్పులు వచ్చాక కూడా రాసుకోవచ్చు దాన్ని. మనకి నొప్పి వచ్చాక రాసుకోవచ్చు. రెగ్యులర్గా కొంచెం నూనె మర్దన చేసుకోవటం. రాత్రిపూట పడుకునేటప్పుడు అరికాళ్ళకి నూనె రాసుకోండి అని చెప్తున్నాను కదా. స్టార్టింగ్ ఇప్పుడే నాకు కొంచెం మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కీళ్ళలో నొప్పులు అంటే డాక్టర్ని తప్పకుండా చూడండి. డాక్టర్కి ప్రత్యామ్నాయం కాదు సుమా ఇది. మనం ఇంట్లో చేసుకునే చిట్కా అంతే. మర్దన చేయండి. తర్వాత ఎప్పుడు కాళ్ళు చాపుకొని కూర్చోవాలి. ఎక్కడైనా కూర్చుని పాదాలను ఇట్లా వెనక్కి ముందుకి చేయాలి. దానివల్ల చాలా తేడా వస్తుంది దాంతో కూడా. తర్వాత మోకాలు కండరాన్ని ఇట్లా బిగించినట్టు చేయటం, వదిలిపెట్టడం. మోకాలని ఇట్లా టైట్ చేయటం, వదలాలి. టైట్ చేసి వదిలిపెట్టాలి. చుట్టూతా ఉన్న కండరం బలపడుతుంది. ఇలాంటి ఎక్సర్సైజుల కోసం బ్రౌజ్ చేయండి. ఎన్ని చుట్టాలా మనం? ఒక్కర్లేనివి కేవలం కాలక్షేపానికి, పని పాట లేకుండా చూస్తాం. ఇవి అవసరం కదా, డెఫినెట్గా ఫాలో అవ్వాలి. మన ఇంట్లో మా అక్కయ్యకో అన్నయ్యకో ఎవరికో ఒకళ్ళు బ్రౌజ్ చేసి రెండో వాళ్ళకి చెప్పండి. మందుల కోసం బ్రౌజ్ చేయొద్దు, చిన్న చిన్న ఎక్సర్సైజుల కోసం ట్రై చేయండి. చాలా ఉపయోగపడతాయి. ట్రై చేసి ఇది ఉపయోగించుకోవాలి. ఇది పాత పద్ధతులే కదా ఇవన్నీ. నూనె రాసుకోవటాలు అవి రాయండి. జస్ట్ అప్లై చేసి బాగా ఒక 5 నిమిషాలు మర్దన చేస్తే పొద్దుటికి తేలిగ్గా ఉంటుంది. నిద్రలో పక్కకి తిరిగినప్పుడు పట్టుకున్నట్టు అవుతుంది. అవి తగ్గిపోతాయి. గోరువెచ్చగా చేయాలా? ఏం చేయొద్దు. కొంచెం అలాగా చేతులు ముంచకుండా మాత్రం చూసుకోండి. నూనెళ్ళు వాటిలో ఎప్పుడు చేతులు ముంచకూడదు. అలా ఒక డ్రాప్ వేసుకోవాలి. లేదా ఇప్పుడు మనకి ఇట్లా నొక్కితే పడే వస్తున్నాయి కదా, ఇవి ఏమంటారు వీటిని, స్ప్రేలు లాంటివి. దాంతో స్ప్రే బాటిల్స్లో పోసి పెట్టుకోండి. ఒక నొక్కితే వస్తుంది. ఆయిల్స్లో చేతులు అవి పెడితే కుళ్ళు వాసన వచ్చేస్తాయి, పాడైపోతుంది. అవునవును. ఆ పిచ్చి వాసన వచ్చేది, ఔషధ గుణం పోకపోయినా బ్యాడ్ స్మెల్ వచ్చేది బట్టలకు అంటుతుంది. నలకంతా కొంచెం పడుకునే ముందు శ్రద్ధగా మోకాలు చుట్టూతా కింద భాగం పైన కూడా బాగా అట్లా క్లాక్ వైజ్లో మర్దన చేసుకుని పడుకోండి. పెద్దవాళ్ళకి అవసరమైతే మర్దన చేయండి, మంచి ఉపయోగం వస్తుంది. ప్రధానంగా ఏంటంటే కండరాలని వాడండి. కింద కూర్చోవటము, మెట్లు ఎక్కటము, నడవడము, పరిగెత్తటము, ఎక్కడికైనా గబుక్కుని కాస్త పైకి ఎక్కాల్సి వస్తే ఎక్కటం, ఓ 4 అడుగులు వేయాల్సి వస్తే వేసేయటం, అది మనకి ప్లస్ అవుతుంది ఆరోగ్యానికి. ఆలోచించి చూడండి. ఒకవేళ మీరు ఇప్పటిదాకా ఇలా ఆలోచించలేదు, నా మోకాళ్ళ నొప్పులు కాబట్టి నేను కింద కూర్చొని అన్నం తిన్ను, అలాంటివి పెట్టుకోవద్దు. స్థూలకాయలు కనుక అయ్యుంటే మీరు స్థూలకాయాన్ని తగ్గించుకోండి. స్థూలకాయ మోకాళ్ళ చూపిస్తుంది. మోకాళ్ళ నొప్పులకు ప్లస్ ఏంటంటే స్థూలకాయ. అవునవును. మీరు డయాబెటిక్ కనుక అయ్యుంటే మరి అది కూడా కొంత కారణం అవుతుంది. సో వీటన్నిటినీ కంట్రోల్ చేసుకుంటే మనం జీవించి ఉన్నంత కాలం మనతో ఉండవలసిన మన స్నేహితుడైన మన మోకాలు కీలుని బాగా ముద్దుగా చూసుకోండి. ఖచ్చితంగా అండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.